జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు ఎందుకుంటది, అందరూ కలిసి చేయి కలిపితే కామెడీకి కొద్దు ఎందుకుంటది అంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు కరీంనగర్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెమ్. బండు గొట్టు వాడకట్టు లెసుకెట్టట్టు బుద్ధితో చూసుకో అత్త షేరు కచ్చల గుర్రం ఈ సిల్కు బారు ఇచ్చి పడేద్దాం కుచ్చి పడేద్దాం. రష్మి మేడం, మీకు ముచ్చటి చెప్పాలి. చెప్పండి. ఈ మధ్య మీరు సోషల్ మీడియాలో పోస్టర్లు బాగా పెడతారు, పెట్టకుర్రి. ఎందుకు మీకు తెలియదా? పక్క దేశాలలో యుద్ధాలు జరుగుతాయి, చూసుకున్నా మీ ఫోటో చూసింది అనుకో, ఈ దేశం లేదు అక్కడికి వచ్చేది ఉన్నదని చెప్పి మన మీద బాంబులు ఎత్తారు. నువ్వు మాత్రం పోస్టులు పక్కా పెట్టరు. ఎందుకురా? ఇక్కడ దరిద్రం ఉన్నా అని చెప్పి వాళ్ళు దాడి చేసుడు బంద్ చేస్తారు. మండుతున్నట్టుంది. అయినా కానీ రష్మి మేడం మన ముచ్చట పక్క పెట్టుర్రి. ఈ రోజు నేను ఫుల్ హ్యాపీగా మేడం. ఎందుకు? పొద్దుగా ఒక పొల్లో ఫోన్ చేసి 10 నిమిషాల సేపు మాట్లాడింది. తోడే వాటర్ బాటిల్ దిక్కులేదు అనుకుంటా, నీకు ఫుల్ బాటిల్ దొరికింది కదా. చాలా అదృష్టవంతుడు. 10 నిమిషాలు ఏం మాట్లాడిందిరా? అంటే నేను కట్టాల్సిన లోన్ ఈఎంఐ కట్టమని చెప్పింది. ఇంకా కరువుగానే ఉన్నవేంద్రా నువ్వు. కరువు అంటే గుర్తుకొచ్చిందిరా, ఇయర్స్ మనం కరువు పని పోయేది ఉన్నదిరా. అబ్బా, నేను పనికి రానురా. నాకు తెలుసురా నువ్వు దేనికి పనికి రావని. కొండం చూస్తే కోపం, తొండం చూస్తే పాపం. నువ్వు ఆడోళ్ళని ఏమైనా మొగలను తిడతావేంద్రా? వెంకటలక్ష్మి కూడా పనికి ఎత్తలేదు. వెంకటలక్ష్మి ఎత్తలేదా? వెంకటలక్ష్మి పనికి రాకపోతే ఎట్లా రా? ఇప్పుడు ఏం చేద్దాం? రష్మి మేడం, నేను పనికి రాను. కరువు పనికి రండి, 2 గంటలు చేస్తే 200 వస్తాయి. సునామీ సుధాకర్ ను కామెడీ చేయమన్నట్టున్నది ఆమె కథ. నువ్వు ఎప్పుడు కరువు పనికి రాను, ఇలా కరువు పనికి వస్తాను ఎందుకు? అదేం లేదురా, మా అయ్యో పొద్దుగా లేచి పో బిడ్డ పనికి పోటీ కాళ్ళు ఇలా పడతారు. జడ్జిలకు అబద్ధాలు నచ్చాయి, నిజం చెప్పు. అంటే సార్, 3 పూటలు తిని దున్నపోతులకే ఇంట్లో వంటాను, నీ చెత్తకు సిగ్గుసరం అత్తలేదురా, పోరాని తిట్టి అందుకే వచ్చిన. బాగానే ఉన్నాయిరా ఏతులు అంటే, బ్యాంకులో కొన్ని ఉన్నాయిరా అని చెప్పిండట. నీ అసలు ఏతులు అడిగిన చక్క చెప్పొచ్చు కదా. నాడు ఇక మనమేంది, మన అందమేంది, మనం ఈ కరువు పని ఖర్చుడేంది? అబ్బా, ఏడబడతాడా నువ్వు అందం గురించి మాట్లాడకే, నాకు అగ్గిలో దూకినట్టు అవుతుంది. ఏ ఊకోయే, వియాంకుడు కయ్యం పెట్టుకుంటే పెట్టిపోతల ముచ్చట బట్ట బయలైనట్టున్నా నీ కథ. అవును సార్, మేము రోజు గొడ్డు కట్టం చేసే అవుతుంది. వెనకటి జన్మలో మేమేమన్నా గాడిద లెక్క పుట్టినామంటారా? ఉండే ఉంటది. మీ ఇంట్లో దొంగడు పడ్డం దొరికిందా? ఏ లేదే, ఇదే దొంగకు దొరికిందాట. అట్లా దొరికిందే? వచ్చిన దొంగ దీంట్లో లవరాట సిగ్గులేదు. 10 సంవత్సరాల నుంచి నేనే దొరకలే, నువ్వు ఎట్లా దొరికినవే? నిన్ను అంత పెద్ద దొంగను కాదులేవే. ఏ బక్కదానా, నువ్వు బాగా మాట్లాడుతానే. ఎప్పటికి లొల్లేనా? ఇగురని చెప్పే ఈ రక్కంటే సల్ల పోసి ఇల్లాల కిందట వెనకటికి మీ అసంటిదే. నడువులే, పనికి టైం అవుతుంది, పోదా. ఏందే గిట్లా వచ్చిరు? పుణ్యానికి ఎవరన్నా పుట్టినలు పెడతారా? తట్టా బుట్టా పట్టుకొని వచ్చి ఎత్తుకపోను. ఏం మాట్లాడుతున్నావురా? కృష్ణభవన్ సార్ ఏమన్నారు? మీ టీంలో కామెడీ తక్కువైంది, పెంచుకోమన్నాడు. గీదే తగ్గించుకుంటే మంచిగా ఉంటుంది. ఆడోళ్ళను ప్రేమించమన్నారు రా. అది ప్రేమించమన్నాడు కాదురా, గౌరవించమన్నాడు. నీ వెనకటి నీ అసంటోడే స్కిట్ కొట్టుమంటే స్కిట్ లోపల ఉన్న వాళ్ళందరినీ కొట్టిండట. ఈ ముగ్గురు నా వెనక పడితే ఎట్లుంటదిరా? పిచ్చి కుక్క ఏమంటే బొచ్చు కుక్కలు పడ్డట్టే ఉంటుంది. పాపం వాళ్ళని బొచ్చు కుక్క అంటాను ఏంద్రా? అంటే నువ్వు పిచ్చి కుక్కని ఫిక్స్ అయినావా? అరే ఆపుల్రా, ఆడోళ్ళ కూడా గిట్ల నేను మాట్లాడేది. మీ ఇంట్లో అక్కయ్యలా లేరా? ఒక్క నిమిషం. అవ్వా ఏడున్నవే? అక్కేడున్నది? చెల్లేడున్నది? సరే లేరాట, పంచని పోయినరాట. ఓ పొల్లా, నీ ముఖానికి ఏం మార్చినావు? మున్పటి కన్నా ఇప్పుడు మస్తు అందంగా అవపడతాను. నువ్వు గిట్నే ఒక టీం మారుతుంది. రే కరువు పనికి వచ్చిరా, జబర్దస్త్ ప్రాక్టీస్ వచ్చిరా, గిట్ల ముచ్చట పెడతారేదిరా? నువ్వేమనిరా తప్పిపోయిన పెంగ్విన్ లెక్క ఉన్నావు. అరే ఈ సప్న కనిపించలేదు, పనికి రాలేదారా? సప్న లేచిపోయింది. నీ లేచిపోయిందా? పవన్ గారు కూడా రానట్టు ఉంది కదా. సప్న లేచిపోయింది పవన్ గారితోనే. ఈ ముచ్చట నీకెట్లా తెలుసా? అది నాలవరే. ఓ సారు యోగి
ఎండకు నా పానం అంతా గావరైతాంది గిట్ట చేతులు పట్టలేవు. నువ్వు ఏమన్నా ఐస్ క్రీమ్ అమ్మా కరగడానికి అవు సార్ నేను వెన్నెల ఐస్ క్రీమ్ గిన్నెలో అమ్ము కూడా దానిలో నువ్వు వెన్నెల ఐస్ క్రీమ్ ఏంది దొంగ సచ్చినోడు. బుజ్జే మీరు గట్టు పోయి 6 ఫీట్ల పొక్క పోరి. ఎందుకు సారు దాంట్లో నిన్ను పూడ్చిపెట్టాలా పడితే పట్టాలి రప్పట్టాలి. ఏ పోరి నీది నాది కత్తి పుచ్చుకున్నంత సంబంధం. నువ్వు అన్నా అనుకో తట్టపార లెక్క కలిసిపోదాం. చూసినా నా చేతులు ఎట్లుందో దిగుతుంది దిగుతుంది. దానికి ఒక్కుదాం. ఓ పిల్ల నీకేమైనా హెల్ప్ చేయాలనా? వాళ్ళ అయ్యగా తెలితే నీ గడెలిపి ఎత్తుడు. ఓ అబ్బో మనకు అసలే వర్కౌట్ కాదు. ఫారం అని తవ్వుకుందాం. ఏ చెయ్యిరా పని చేయరి అరే ఏంద్రా సౌండ్ వచ్చింది? ఉర్రే! బిందెరా, బిందె. రంగవిందనా బిందె కాదురా లంక బిందె. లంక బిందె ఈ అబ్బా ఇదేమన్నా నీళ్ళ బిందె అనుకుంటారా? లంక బిందె మొగలది సీతానా. అగో ఏంద్రా దీంట్లో సిట్ ఉన్నది. ఈ స్కిట్టు కొట్టిన వాళ్లకు ₹1,00,00,000. అబ్బా అది మనతోని కాదే. 9 10కి 10 అత్తలు మన ఏడ స్కిట్ కొడతాం అన్నాడు రా. సారీ సార్ ఇక మాతోని కాదు అది. జడ్జెస్ ఎలా అనిపించింది ఈ స్కిట్ కృష్ణ భగవాన్ గారు? కమలా సింగ్ గారు బాగుంది, ఐడియా బాగుంది, కాన్సెప్ట్ బాగుంది, క్లైమాక్స్ ఇంకా అదురుద్ది అనుకున్నాను, ఏదో ఉంది అందులో అని. బాగా చేశారు, అందరూ బాగా చేశారు. మంచి ఆర్టిస్టులు మీరు అందరూ, కాన్సెప్ట్లు మంచిగా తీసుకుంటే ఇంకా బాగుంటుంది. అందరూ అమ్మాయిలు మీరు అందరూ బాగా చేశారమ్మా. మనో గారు బాగా చేశారు. జబర్దస్త్ వేదికను ఉపయోగించుకొని ఎంతో మంది విజయాలు సాధించిన విధంగా మీరు పైకి రావాలని కోరిక. గుడ్ లక్. థ్యాంక్ యూ సో మచ్ గైస్, థ్యాంక్ యూ, వండర్ఫుల్.